అండ్ అండర్ 19లో మహిళల T20 ప్రపంచ కప్లో భారత్ అమ్మాయిలు అదరగొట్టారు, రెండోసారి టైటిల్ ఎగరేసుకుపోయారు. సో ఈ వార్త మనకు ఫస్ట్ కనిపిస్తున్నది. అమ్మాయిలు అదుర్స్, అండర్ 19 మహిళల ప్రపంచ కప్ విజేత భారత్. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం, త్రిష ఆల్రౌండ్ జోరు, అదిరే బ్యాటింగ్, అత్యుత్తమ బౌలింగ్. అండర్ 19 ప్రపంచ కప్లో తెలుగు అమ్మాయి త్రిష గొంగడికి ఎదురే లేకపోయింది. బ్యాట్తో బంతితో అంతా తానై త్రిష మరోసారి చెలరేగిన వేళ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ అండర్ 19 మహిళల ప్రపంచ కప్ను నిలబెట్టుకుంది. టోర్నీ ఆరంభం నుంచి అదిరే ఆటతో ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన మన అమ్మాయిల జట్టు ఆదివారం ఫైనల్లో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. ఆఖరి సమరంలో త్రిష మూడు వికెట్లు తీసిందట. ఆమెకు తోడు వైష్ణవి శర్మ 2 వికెట్లు, పరుణిక 2 వికెట్లు, ఆయుషి 2 వికెట్లు కూడా విజృంభించడంతో మొదట సఫారీ జట్టు 20 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్లో కూడా త్రిష 44 నాట్అవుట్, 32 బంతుల్లో 8 ఫోర్లతో లక్ష్యాన్ని ఛేదించింది. ఆమెకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. టోర్నీ ఆశాంతం అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకున్న త్రిష ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఆమె 309 పరుగులతో ప్రపంచ కప్లో టాప్ స్కోరర్గా నిలవడమే కాకుండా 7 వికెట్లు పడగొట్టింది. సో అమ్మాయి తెలంగాణ అమ్మాయి కావడం మరొక విశేషంగా మనం చెప్పొచ్చు. తెలంగాణ కదా. 5 కోట్ల నజరానా మహిళల అండర్ 19 T20 ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టుకు BCCI భారీ నజరానా ప్రకటించింది. జట్టు సభ్యులతో పాటు సహాయ సిబ్బందికి కలిపి 5 కోట్లు అందజేయబోతున్నట్టు వెల్లడించింది. ప్రధానమంత్రి అండ్ ముఖ్యమంత్రుల అభినందన. వరుసగా రెండోసారి అండర్ 19 మహిళల ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అభినందించారు. టోర్నీ అంతటా నిలకడగా రాణిస్తూ ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిషకు చంద్రబాబు, రేవంత్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సో నిజంగా అద్భుతమైన విక్టరీ. త్రిశోదయం. ఈసారి అండర్ 19 మహిళల T20 ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ ఎవరు? టోర్నీలో అత్యుత్తమ సగటు ఎవరిది? అత్యధిక స్ట్రైక్ రేట్ ఎవరిది? టోర్నీ చరిత్రలో శతకం సాధించిన ఏకైక క్రికెటర్ ఎవరు? ఫైనల్లో అత్యధిక వికెట్లు పడగొట్టింది ఎవరు? అత్యధిక పరుగులు సాధించింది ఎవరు? ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ ఎవరు? అన్ని ప్రశ్నలకి ఒకటే సమాధానం, అమ్మాయి త్రిష. ఆ అమ్మాయి దట్టు తెలంగాణ భద్రాచలం అమ్మాయి, తెలుగు అమ్మాయి. తెలుగు అమ్మాయిలకు భారత జట్టులో చోటు దక్కడమే గొప్ప అనుకుంటే ప్రపంచ కప్లో ఇంత గొప్ప ప్రదర్శనతో జట్టు ట్రోఫీని దక్కించుకోవడంలో అత్యంత కీలక పాత్ర పోషించి భవిష్యత్ తారగా కితాబులు అందుకుంటోంది మన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష. సో ఆమె టోర్నీలో చేసిన పరుగులు మొత్తం వరల్డ్ కప్లో 309 రన్స్ కొట్టింది. ఆమె టాప్ స్కోరర్. అండర్ 19 ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా 2023లో భారత అమ్మాయి శ్వేత 297 నెలకొల్పిన రికార్డును త్రిష బద్దలు కొట్టింది. స్కాట్లాండ్తో మ్యాచ్ ముగియగానే అక్కడే ఉన్న నాన్న రామిరెడ్డి దగ్గరకు వెళ్ళి గట్టిగా హత్తుకొని త్రిష సెంచరీ సంబరాలు చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును కూడా తండ్రికి అంకితం ఇచ్చింది. తనను క్రికెట్ ఛాంపియన్గా చూడాలి అని కలలుగన్న తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా త్రిష ముందుకు సాగుతోంది. రామిరెడ్డి జాతీయ స్థాయిలో హాకీ ఆడారట, కానీ వ్యక్తిగత కారణాలతో ముందుకు సాగలేకపోయారు. తాను సాధించలేనిది తన కూతురు అందుకుంటే చూడాలి అనుకున్నాడు. ఐటీసీలో ఫిట్నెస్ సలహాదారుడిగా పనిచేస్తూనే త్రిష కెరియర్ను నెమ్మదిగా నిర్మించారు. టీమిండియాకు ఎంపిక కావాలంటే అత్యున్నత శిక్షణ అవసరమని గుర్తించి హైదరాబాద్కు మకాం మార్చారు. ఉద్యోగం వదిలేయడంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పలే. అయినా కూతురు కోసం రామిరెడ్డి అన్నీ భరించారు. ఇప్పుడు ప్రపంచ కప్లో దేశానికి విజయాలు అందించిన త్రిష ఆటను దగ్గర నుంచి చూసి ఆయన మురిసిపోయారు. సో గొప్ప విషయం. ఇట్లాంటి అమ్మాయిలకి పిలిచి ప్రోత్సాహం ఇవ్వాలి ఈ ప్రభుత్వాలు. అర్థమైందా? వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ మీద ఉన్న ప్రేమ మన అమ్మాయిల మీద లేకుండా ఉంటుంది. లాస్ట్ గవర్నమెంట్లో కూడా అదే చూసినాం కదా. సో ఈ ముఖ్యమంత్రి అయినా ఇట్లాంటి కష్టపడి ఆటల్లో కానీ ఇంకే రంగంలో కానీ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో. వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలంటే దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. గ్రామీణ స్థాయి నుంచే ఈ క్రీడల పట్ల ప్రభుత్వాలు ఎక్కువగా ఫోకస్ చేస్తే ఇట్లాంటి ఆనిముత్యాలు బయటకు వస్తారు. చలో. సో ఇది నిన్న అండర్ 19 T20 వరల్డ్ కప్ రెండోసారి భారత జట్టు గెలిచిన దానికి సంబంధించిన వార్త. నెక్స్ట్